నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మేము చాలా మంచివాళ్ళ ఉన్నా, దాన ధర్మాలు చేస్తున్నా కానీ మాకెందుకు దేవుడు ఇంత కష్టాలు ఇస్తున్నారు. కొంతమందిని చూస్తాం, వాళ్ళు ఎలాంటి మంచి పనులు చేయరు కానీ వాళ్ళ లైఫ్ చాలా గ్రోత్ ఉంటుంది, వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు, ఎలాంటి బాధలు కూడా వాళ్ళు లేవు అని చెప్పి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు చెడ్డవాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మంచి వాళ్ళ విషయంలో పక్షపాతిగా ఉంటారా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏంటంటే, వాళ్ళు ఒక్క మంచి పని కూడా చేయరు కానీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, అంటే డెవలప్మెంట్ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు. కానీ మంచి పనులు చేస్తున్న వాళ్ళ లైఫ్ మాత్రం ముందుకు వెళ్ళదన్నమాట. మరి ఎందుకు దేవుడు ఇలా పక్షపాతిగా ఉంటాడు అంటారు? అంటే మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెట్టడం, చెడ్డ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలాంటివి దేవుడు చేస్తాడు అంటారా? భగవంతుడు అంటే అపార కరుణామయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఒక కథ చెప్తారు రామకృష్ణ పరమహంసుల వారు. ఒక గురువు, దేవుడు కృష్ణుడును ఆయన భక్తుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారట సముద్ర తీరంలో. వెళ్తుంటే కృష్ణుడు 2 కాళ్ళు పడుతున్నాయి, ఆ భక్తుడి యొక్క 2 కాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ అనుకో, వీళ్ళిద్దరు సేమ్ పాదాలు 11 feet సైజ్ ఇద్దరి పడుతున్నాయి. పడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక 2 కాళ్ళే ఉన్నాయి, 2 కాళ్ళే పడుతున్నాయి, 4 పాదాలు పడట్లేదు. ఇప్పుడు 2 పాదాలే పడుతుంటే ఒక మనిషి ఒకళ్ళయ్యే పడితే ఇతను ఏమనుకుంటాడు భక్తుడు, చూసావా నేనంతా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మంచిగా డబ్బులు ఉన్నప్పుడు బంధువులందరూ ఎలా అయితే వస్తారో, భగవంతుడు కూడా కృష్ణుడు నా అన్ని తినేశాడు, నేను పెట్టి రోజు పూజ చేసేవన్నీ ఫ్రూట్స్ గిట్స్ అన్ని ప్రసాదాలు తినేశాడు, ఇప్పుడు నన్ను వదిలేసి, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాడు నిజంగానే అనుకున్నాడు, సరదాగా అనుకోలా, హోల్ హార్టెడ్ గా మైండ్ లో అనుకుని రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వస్తాడు. వచ్చి అడుగుతాడు, అయ్యా గురువు గారు నన్ను కృష్ణుడు వదిలేశాడండి అని అడిగితే, ఓరే నాయనా ఏమి ఇదేం అర్థం చేసుకోవడం రా, విపరీత బుద్ధి, విపరీత వినాశకాలే విపరీత బుద్ధి. ఇలాగా మంచి కాలం వచ్చినప్పుడు మనం మంచిగా అర్థం చేసుకుంటాం, పాజిటివ్ యాటిట్యూడ్ తో బ్రాడ్ గా ఆలోచిస్తాం. మనకు పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు, బ్యాడ్ డేస్ దగ్గరికి వస్తున్నప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తాం ప్రతి వాడికి కూడా. అప్పుడు ఆ కాళ్ళు ఎవరియో కాదురా నాయన, నీ అనుకుంటున్నావా, అవి కృష్ణుడి రా అంటాడు. మరి నేను ఎక్కడ ఉన్నాను అంటాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడి నిన్ను భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. ఎంత అదృష్టం చూడు. పరమాత్మ ఈ విశ్వానికే చక్రవర్తి అయినటువంటి ఆ కృష్ణుడు వీడి కాళ్ళు పట్టుకొని ఇలాగా ఇలా పెట్టుకుని భుజం మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు. అంత కరుణామయుడు. కాబట్టి చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, వీళ్ళందరికీ చెడ్డ వాళ్ళందరికీ డబ్బులు, బిల్డింగ్లు, 2 భార్యలు, కార్లు, 4 కార్లు ఇలా ఇస్తున్నారని వీళ్ళంతా అవతల వాడు మేము చాలా మంచివాళ్ళం అండి, అవతల వాళ్ళు చాలా చెడ్డోళ్ళండి, వాళ్ళు అసలు ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టరండి అంటాడు. అసలు వీళ్ళు రాంగే వాళ్ళు రాంగే, ఎవడు ప్రపంచంలో మంచోడు ఎవడు ఉండడు. మనం సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే నెహ్రూ చెప్తాడు అనమాట, జవహర్లాల్ నెహ్రూ మా జేఎన్టీయూలో రాసి ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర. ఎవడైతే తన గణాలని ఎక్కువ తనకు తాను పొగిడేసుకొని చెప్పుకుంటాడో వాడే లీస్ట్, అంటే వాడే మంచోడు కాదు అని. అంటే మానవ జన్మ అనేది పాపాలు చేస్తేనే వస్తుంది. కాబట్టి ఎవరు మంచోళ్ళు ఉండరు, మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ వీళ్ళు ఏమనుకుంటారు, చెడ్డవాడండి ఇస్తున్నాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అని అంటాడు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా స్వామి, వాళ్ళని డైవర్ట్ చేస్తాడు కృష్ణుడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పోరా అంటాడు, వాళ్ళు ఉన్న భక్తి లాగేస్తాడు. అదనమాట అక్కడ చేసేది. అంటే ఆయన ఎంతసేపు కూడా ధర్మపక్షపాతి, పేదల పక్షపాతి. ధర్మాన్ని ఎవరైతే చేస్తారో ధర్మాన్ని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. ఉదాహరణకి నేను చెప్తా, మన మహాభారతంలో భీష్ముడు ఎవరికి అన్యాయం చేయలేదు, గంగాదేవ పుత్రుడు అయినాకంగా మరణమే లేదు ఆయనకి, ఎవరు చంపలేరు, ఇచ్చామరణం. వాళ్ళ అమ్మ ఇచ్చింది ఆ కోరిక, నువ్వు చచ్చిపోవాలని అనుకున్నప్పుడే నీకు చావు వస్తుందిరా నాయన, ఎవరు చంపలేరు రా నాయన అని. అటువంటి గొప్పవాడిని. తర్వాత కర్ణుడు, ఈయన అంతకంటే గొప్పవాడు, ఇంద్రుడు సాక్షాత్ సూర్యుడు పుత్రుడు, కవచకుండలాలతో పుట్టాడు, దానాలు వద్దంటే చచ్చిపోయేటప్పుడు కూడా అర్జునుడు అంత గొప్పవాడని, బాబా నువ్వు ఆయన ఎందుకు మెచ్చుకుంటావు అంటే రా అని చెప్పి, చచ్చిపోయేటప్పుడు అన్ని పోయినాయి, కర్ణుడి దగ్గర ఇంకేం లేవు. అయ్యా నాకు ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో కృష్ణుడు వెళ్ళి నాకు ఏదైనా దానం ఇవ్వు అని, ఇంకొక సెకండ్లో ప్రాణం పోతుంది. వెళితే ఒక రాయి తీసుకొని, నా దగ్గర ఏమి లేవు బ్రాహ్మణోత్తమ, నా బంగారు పన్ను ఉంది ఎప్పుడో కట్టించుకున్నాను, ఆగానే ఆ రాయి కూడా పగలగొట్టేసి ఆ పన్ను తీసి, అంత బాధలో కూడా అంత గొప్పవాడు దానకరుణ. ఆయనకి
మరణం ఇంచుమించు లేనట్టు అంత మహావీరుడు ఆయన. ఇక ద్రోణాచార్యుడు కనుక యుద్ధరంగంలో ఉంటే అసలు యుద్ధరంగంలో శివుడు కూడా ఆపలేడని పెద్ద పేరు. కృపాచార్యుడు ఈయన ఏకంగా అంశ చిరంజీవి, వీళ్ళంతా అశ్వత్థామ చిరంజీవి, ఇంత గ్యాంగ్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు లేపేశాడమ్మా కృష్ణుడు? మరి పాండవుల్ని మాత్రమే ఎందుకు ఉంచాడు? అర్జునుడిని, భీముడిని, వీళ్ళందరినీ ఎందుకు ఉంచాడంటే పరమాత్మ ఏమన్నా పక్షపాతం చూపించాడా? లేదు. సేమ్ ఆఫర్ అందరికీ ఇచ్చాడు. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, మొత్తం అందరికి మన ఇక్కడ పక్కింటి వాళ్ళకి ఎంత కుదురుస్తుందో మనకే అంతే కురుస్తుంది ఒకే ఏరియాలో. అలాగా ఈ పాండవులకి ఛాన్స్ ఇస్తే ధర్మం వైపు ధర్మయుద్ధం చేస్తాం మేము అని కృష్ణుడి పార్టీలోకి వచ్చాడు. వీళ్ళేం చేశారు? కర్ణుడు నో నేను రాను స్వామి, అరే నువ్వు మీ వీళ్ళ అంత అన్నవరా అనే జన్మరహస్యం కూడా చెప్పాడు. కుంతి కుమారుడు రా నాయన నువ్వు అన్నా, నో నేను నా ఫ్రెండ్ వైపే ఉంటా. ఇప్పుడు నా ఫ్రెండ్ మంచోడా? ఆ ఫ్రెండ్ మంచోడు కానటువంటి ఫ్రెండ్. ఇప్పుడు మన దగ్గరకు ఒక స్మగ్లర్ వస్తాడు, స్మగ్లర్ మనకు లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాడు, కట్లు. మనం వాడితో ఉన్నాం అనుకో, మరి ఏమవుతుందంటే ఏదో ఒక రోజున పోలీస్ కమిషనర్ తిరుమల రావు సార్ నా ఫ్రెండ్, ఆయన ఒకటే అనేవారు, మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అలాంటి క్రిమినల్స్ తిరిగితే మనం ఎవరైనా సరే జనం తెలుసుకోవాలి. అయితే రౌడీలన్నా వచ్చి రాళ్లతో కొట్టుబడేస్తారంట. ఎందుకంటే వాడి మీద కక్షతో శత్రువులు, వాడు డబ్బులు దొబ్బేసిన వాళ్ళు అందరూ, లేదా పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు, ఎవరన్నా వచ్చి శత్రువులు కాల్చేస్తారు. ఆ విధంగా మరి దుష్టులతో మనం ఉండకూడదు కదా. మరి కర్ణుడు ఎందుకున్నాడు? అలాగే భీష్ముడు, ఈయనేమో నా ఫ్యామిలీ, నా కౌరవులు. ఇప్పుడు మనకే భీష్ముడు అంటే ఎవరో కాదు, మనమే అనమాట. నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు. అలాగే ఆయన ఏమనివాడు? నా హస్తినాపురం, దాని జోలికి వస్తే ఎవరిని ఊరుకోని అంటాడు. నా కౌరవులు, నా మనవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ జోలికి వస్తే నేను ఊరుకోను అంటే జియో సెంటిమెంట్, అపేక్షతో, నా స్వార్థంతో ఉండిపోయాడు. మహానుభావుడు అయ్యి ఉండి పాప ఆయన ఏ ధర్మం చేయలేదు. ఆయనకేమో ఇది అవలక్షణం. ఇక ద్రోణాచార్యుడు, ఈయనకు ఒక అవలక్షణం ఉంది. ఇప్పుడు నా కొడుకంటే ఇష్టం, నా కొడుకంటే ఇష్టం. ఇక్కడ చాలా మంది నా పెళ్ళం అంటే ఇష్టం అని తల్లికి తిండి పెట్టరు. భార్య వద్దన్నారని తల్లిని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేస్తారు. ఇలా చాలా మంది రకాలు. అన్నంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, ఇలా రకరకాల ఓవర్గా ఇండల్జ్ అయిపోతారు చూడు, ఎఫెక్షన్. అది శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్పాడు. నో అటాచ్మెంట్, డిటాచ్మెంట్. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నువ్వు మోక్షం అవ్వాలంటే ఈ పెళ్ళం, నా పెళ్ళం, నా పెళ్ళం అంటే ఇక్కడే ఉండిపోతావురా నా పిల్లలని. ఈయన ఏం చేసేవాడు? నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అని అశ్వత్థామ అంటే మహా ఇష్టం. అలా ఉన్నవాళ్ళు నాశనం అయిపోతారనమాట. ఇది ఈయన అవలక్షణం. ఇక కృపాచార్యుడు ఆ ధర్మం వైపు, వాళ్ళు రాజపురోహితులు కాబట్టి, కుల గురువులు కాబట్టి మేము వీళ్ళనే సపోర్ట్ చేయాలని ఉండిపోయారు. సేమ్ ఆఫర్ చెప్పారు, ఈ యుద్ధాన్ని ఆపండి, శాంతిగా అందరూ కలిసి బ్రతకొచ్చు చక్కగా. మీరు చెప్పండి. ఆ మూర్ఖుడైనటువంటి ఆ కలి రూపంలో వచ్చాడు దుర్యోధనుడు. వాడెందుకు తింటాడు? వాడు విలన్ కదా, కలి. అందుకని వినలేకపోయి వీళ్ళని కూడా చంపేశాడు లాస్ట్కి. ఎవరు? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, గ్యాంగ్ అంతా కూడా. సో ఇక్కడ సేమ్ ఆఫర్ ఇచ్చినప్పుడు పాండవులు ఎంత మంచివాళ్ళు అంటే, వాళ్ళ రాజవైభవాలతో ఉండాల్సిన వాళ్ళు. ఏదో ధర్మం జోదం ఆడాడు కాబట్టి పోయింది, కాబట్టి ధర్మరాజు తప్పు చేశాడు అని ధర్మరాజుని సింపుల్ గా పంపుతారు, ఏదో వీళ్ళకి ఏదో వీక్నెస్ లేనట్టు. అది అట్లా కాదు. కర్మ బుద్ధి కర్మానుసారిణి అంటుంది. ఆ గొప్పదనం ధర్మానికి కట్టుబడి ఉంటే ఎంత గొప్పవారిగా చేస్తాడో చూపించడానికే కృష్ణుడు బుద్ధి. ఆయన ధర్మరాజు అంటే ఎవరు? యమధర్మరాజు అవతారం. ఆయన యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు. ఆయన జోదం ఎందుకు? ఆయన ఎందుకు ఆడతాడు? ఆయన ఆ బుద్ధి అలా లాగుద్ది అనమాట. మన కర్మను ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాం అనుకో, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మనకి మంచి పనులు చేసాం పూర్వజన్మలో. ఇప్పుడు మంచి బుద్ధి కర్మానుసారిని. మనం చేసిన మంచి కర్మల వల్ల మంచి స్నేహితులతో మాత్రమే తిరుగుతాం. మనం మటరలు చేసి అన్ని చేసేసి గత జన్మలో అందరినీ మోసాలు చేస్తే ఇక్కడ మనం వచ్చి మంచివాళ్ళు రాండ్రానైనా అన్న మనం వెళ్ళాం, చెడ్డవాళ్ళతోనే తిరుగుతాం, చెడ్డ పనులే చేస్తాం. కాబట్టి వీళ్ళంతా చక్కగా కృష్ణుడికి నమ్ముకున్నారు. వీళ్ళంతా కృష్ణుడు రాజవైభోగాలతో హాయిగా హస్తినాపురంలో ఇంద్రప్రస్థ నగరంలో దుర్యోధనుడు వాళ్ళు ఎంత అనుభవించారో అంత సంపద అనుభవించాలి. కానీ వాళ్ళు అనుభవించలేదు. పేదరికంలో ఉన్నారు, తిండి లేదు అసలు. అడవుల్లో మనకు ఫుడ్ మధ్యాహ్నం అన్నా వస్తుంది, వాళ్ళకి అసలు ఫుడ్డే ఉండదు. అడవిలో ఆకులు తినాలా, అలమలు తినాలా. అలా 13 ఒక రోజు అయితే పర్వాలేదు, 12 సంవత్సరాలేమో వనాల్లో ఉన్నారు. 1 సంవత్సరం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చచ్చిపోయినట్టే లెక్క. వాళ్ళెవరో
వాళ్ళకి ఇతరులకు తెలియకుండా ఉండాలి. అంత ఎగ్జిస్టెన్స్ని మర్చిపోయి వాళ్ళ అస్తిత్వాన్నే కోల్పోయి ఎవరో కిందో బతికారు. ఇంతకంటే పెద్ద దారుణమైన కష్టం పాండవులకు వచ్చిన కష్టం ఎవ్వరికీ ఉండదన్నమాట. కాబట్టి మాకేదో కష్టాలు పెట్టేశాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, మేము పూజలు చేసేస్తున్నాం, 10 రూపాయలు పెట్టేసి కొబ్బరికాయ వేసేసి అరటిపళ్ళు ఇచ్చేసి కుంకాలు వేసేస్తున్నాం, ఇదే పూజ అని అనేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు చేసే లోపం ఏమిటో తెలియట్లా. పక్కన ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు వెళ్ళారా, వీళ్ళు అడ్డుకుంటారా? వీళ్ళు ఇప్పుడు పూజలు కృష్ణుని ప్రశ్నించేవాళ్ళు. ఆ రోజున అశ్వత్థామ ఒక్కడే అడిగాడు, ద్రౌపది వస్త్రాభరణం జరిగిన తప్పు అన్నాడు. అందుకే కృష్ణుడు అశ్వత్థామను వదిలేశాడు చిరంజీవి కింద. మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేశారు, సైలెంట్ గా ఉన్నారు, మౌనంగా. మౌనం అర్ధాంగీకారం, అందుకే లేపేశాడు. ఇక్కడ మనం కూడా పూజలు చేసేసుకుంటున్నాం, మనల్ని కృష్ణుడు కనికరించట్లేదు అనుకునే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పూజ అంటే ఇది కాదు. కుంకాలు వేసేయడం, పసుపులు వేసేయడం, అగరబత్తి పెట్టేసేయడం, హారతి ఇచ్చేయడం ఇది కానే కాదు. మనం స్త్రీల పట్ల, ఆబలల పట్ల, నిస్సహాయాల పట్ల, చిన్నపిల్లల పట్ల, సంఘంలో అన్యాయం జరుగుతుంటే రౌడీలు వచ్చో లేకపోతే ఎవరో ఒక ప్రతికూల శక్తులు, ఈవిల్ ఫోర్సెస్ వచ్చి చేస్తున్నప్పుడు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడమే పూజ. దాన్ని నిలదీసి అడగడం. అట్లీస్ట్ మనం గెలవకపోవచ్చు, అట్లీస్ట్ వాళ్ళ రౌడీలు గ్యాంగ్ ఎక్కువ ఉందనుకో అట్లీస్ట్ నిలదీసి అడగాల. ఇక్కడ భీముడు, అర్జునుడు నిస్సహాయ స్థితిలో బానిసలుగా అప్పటికే ధర్మరాజు ఇచ్చేసాడు ఎవరికి, దుర్యోధనుడికి ఇచ్చేస్తే వాళ్ళు అట్లీస్ట్ నిన్ను చంపేస్తా దుశ్శాసన అని తొడగొట్టాడు భీముడు. తర్వాత మన అర్జునుడు నేను ఊరుకోను నిన్ను చంపుతానని అట్లీస్ట్ ప్రతిఘటించారు. అందువలన మనం పూజలు చేసుకునే వాళ్ళు అలా అనుకోకర్లేదు. అవతల వాళ్ళకి వస్తున్నాయంటే అవతల వాళ్ళు గత జన్మలో కొంచెం పుణ్య కార్యక్రమాలు చేశారు కాబట్టి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్తే మనకి ఇస్తారు డబ్బులు. 1 లక్ష రూపాయలు ఉంటే 10,000 అంటే ఇస్తాడు. 2 లక్షలు అంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడు, కాబట్టి మనకు కూడా ఇవ్వడు. కాబట్టి వాళ్ళంతా గత జన్మలో డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి అది అయిపోయేదాకా ఊరుకుంటాడు. ఊరుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే అయిపోయిన తర్వాత వాళ్ళని పతనం అయిపోతారు. ఈ జన్మలో మంచిగా చేసుకుంటే, మంచి పనులు చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ జన్మలోకి వెళ్తారు. అందుకని కర్మలు చాలా రకాలు ఉంటాయి. ప్రారబ్ధ కర్మలు, అగామి కర్మలు, సంచిత కర్మలు, క్యూములేటివ్. మనం ఒక జన్మ లాస్ట్ జన్మది ఒకటే వస్తుంది అనుకుంటున్నాం, కాదు. కొన్ని జన్మల 7-8 జన్మల క్యూములేటివ్ దేవుడి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఎలాగైతే మనకి పోలీస్ లా ఉందో, మాన్యువల్ ఉందో, ట్రాఫిక్ రూల్స్ మనం మాన్యువల్ అలాగే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఎలా పెట్టుకున్నామో దేవుడు కూడా రాజ్యాంగం ఉంది, మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకి శిక్షలు వేయబడతాయి. ఇవన్నీ కూడా క్లియర్ గా గరుడు పురాణంలో చెప్పబడి ఉన్నాయన్నమాట. కాబట్టి మనం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏం బాధపడక్కర్లేదు. ఎంత బాధపడినటువంటి పాండవులు చిరస్థాయిగా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు. ఫైనల్ గా లాస్ట్ కి స్వర్గానికి వెళ్ళారు. ఈ కౌరవులు వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేసి టెంపరీగా కొంతకాలం ఎంజాయ్ చేశారు. యుద్ధంలో కుక్క చావులు చచ్చిపోయారు. చావే లేనటువంటి వాళ్ళని చంపించాడు కృష్ణుడు. చావే లేదు వీళ్ళందరికీ కూడా. భీష్ముడికి, కర్ణుడికి ఎవరు ఓడించలేరు కర్ణుడిని. అలాంటి వాళ్ళందరినీ లేపి పడేశాడు. సో మనం ఎంత కూడా స్వార్థం లేకుండా మనం సంఘం కోసం, మనం సంఘంలో బ్రతుకుతున్నాం. నువ్వు ఒక క్వశ్చన్ అడగొచ్చు, సంఘంలో పక్కింటాడికి ఎందుకు చేయాలండి, మనం సహాయం ఎందుకు చేయాలండి అని అడగొచ్చు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్, ఎవ్రీ ఫెల్లో బీయింగ్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఫెల్లో బీయింగ్స్. ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్కడు తన పక్కింటి వాడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తుంటే రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతారు. ఫస్ట్ లిఫ్ట్ అడుగుతున్నప్పుడు వీడి కారు ఉంటేనే కదా వాడు ఎక్కించుకుంటాడు, బండి ఉంటేనే. వీడే అడుగుతుంటే వాడెక్కడ ఎక్కించుకుంటాడు. ఇలాగా నేను అడవిలో ఒక్కదాన్ని, హైదరాబాద్ సిటీలో మొత్తం నువ్వు ఒక్కదానిమే ఉన్నావు అనుకో, ఎవ్వరూ లేరు. ఉంటామా మనం? కాలేజీలో మన పిల్లల్ని ఎవ్వరూ లేరు, హాస్టల్ మొత్తానికి అడవిలో ఉంది కాలేజ్, ఒక్క వెళ్తాం, వెయ్యం. కాబట్టి సంఘం యొక్క బాధ్యత ఉంది మనకి. కాబట్టి సంఘం యొక్క శ్రేయస్సు మనం కోరుకోవాలి. కాబట్టి సంఘానికి మనం మంచి చెప్పాలి, తర్వాత సంఘాన్ని మనం రెనోవేట్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ శ్రీకృష్ణ పరమాత్మది. రిఫార్మ్ చేయాలని పాండవులది. నరనారాయణ మహర్షులు వాళ్ళు, అర్జునుడు, కృష్ణుడు. వీళ్ళు ఆ పాలసీలో వెళ్లకుండా వాళ్ళు స్వార్థంతో నా ఫ్యామిలీ, నా పెళ్ళాలు, నా పిల్లలు అని మనం ఎలా బ్రతుకుతున్నాం అలా బ్రతికారు కౌరవులు. మనమైనా సరే హెచ్చరిక చేస్తాడు కృష్ణుడు. మనమైనా సరే మన పద్ధతులు మార్చుకోకపోతే మనం కూడా కౌరవులకు పట్టినటువంటి అధోగతి పడుతుంది. అందుకని పూజలు చేసేవాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. మనం మంచి పనులు చేయండి. మీరు పూజలు అంటే ఇవి కేవలం చేసుకోండి, కుంకాలు వేసుకోండి, అగరబత్తీలు పెట్టుకోండి, ఎవరొద్దంటలా. కానీ అట్ ద సేమ్ టైం ఇవి చెయ్యాలి. ఇవి చేయకుండా ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్తామమ్మా, నేను వెళ్తాను రోజు, నాకు 99.9% వచ్చేది ఇది అటెండెన్స్ లో. ఒక్క పూట కూడా ఎగ్గొట్టేవాడిని కాదు. మంచి నీట్గా స్కూల్కి రెడ్ టై, బ్లూ ప్యాంట్, వెళ్ళిపోయి రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి రోజు వెళ్ళేవాళ్ళం.
చదవకపోతే ఎట్లా? స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను, అటెండెన్స్ ఉంది, టీచర్లు గుడ్ మార్నింగ్ మేడం అంటున్నాం, కానీ చదవాలిగా. చదవకపోతే పాపం టీచర్లు జాలి పడతారు. దాట్స్ వాట్ కృష్ణ సేస్. నువ్వు పూజలు చేసుకో, కానీ కాన్సెప్ట్ అసలు చేయాల్సింది చేయరా నాయన. అసలు చేయాల్సింది ధర్మానికి హాని కలగకుండా చూడు, మంచి చేసి చెయ్యి, నీకు నేను అపారమైన ఇస్తానన్నాడు. అలా ఇచ్చిన ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. మరి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయింకా ఆయన మేనేజింగ్ డైరెక్టర్, అందరికీ తెలుసు. తాడేపల్లిగూడెం వాస్తవ్యంలో కామెంట్స్ రూపంలో వాళ్ళందరూ కూడా, నేను తాడేపల్లిగూడెం వాళ్ళని, తణుకు వాళ్ళని, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళని ఎందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, పెట్టండి మీరంతా, ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి. ఎంతో మంది నాకు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళకి ఏముండేది కదా, వాళ్ళు చాలా పేదవాళ్ళు, మామూలు తౌడు ఫ్యాక్టరీ చిన్నది ఉండేది. అలాంటిది ఈ రోజున అంబానీ అంత రిచ్ అయ్యారు. ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా గారు, సేమాదీది. ఎందుకు? బాబా ఆనందమూర్తి యొక్క అనుగ్రహం, ఆనంద మార్గ ఆశ్రమం, ఆ గురువుని నమ్ముకున్నారు, మంచి పనులు చేస్తారు కాబట్టి. రతన్ టాటా నువ్వు తీసుకో, బిర్లా, నిశాంత్ బిర్లా, నాగపూర్, వీళ్ళంతా మా ఆశ్రమానికి వస్తారు కాబట్టి మాకు తెలుసు అనమాట. ఎక్కడ అన్యాయం చేశాడు దేవుడు? వీళ్ళందరినీ కుబేరులను చేయలేదా? మనల్ని కూడా చేస్తాడు. మనం ఎలా ఆలోచించాలంటే, మన తాతలు మన గుడిసెల్లో ఉండేవారు. మనం వెనక్కి వెళితే పోవర్టీ అనేది ఒక 4 తరాలు 3 తరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి, మన తండ్రులకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మనం మంచిగా ఆర్సీసీ రూఫ్ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా మనం మంచిగుంటే మనం మంచిగుంటున్నాము. కాబట్టి గత 7 తరాలకు వెనక్కి 7 కూడా అక్కల 3-4 తరాలకు వెళ్తే మనం ఎంత పేదరికం. మనకు ఇప్పుడు ఎంత రిఫైన్డ్గా మనల్ని చేశాడు కదా. ఇది దేవుడి యొక్క కృతజ్ఞతతో ఉండాలి, అంతేకాని దేవుడి మీద నిందలేయడం కాదు. మా దేవుడు ఫోటోలు తీసేస్తా, దేవుడు నువ్వు చేయకపోతే నేను పూజ మానేస్తా, ఎవరిని చేస్తాం మనం బ్లాక్మెయిల్. దేవుడు ఏం పట్టించుకోడు ఇలాంటివి. కానీ దేవుడు ఎప్పుడు కూడా కరుణిస్తాడు. ఆయనకి తెలిసిందే ప్రేమ. కృష్ణుడికి తెలిసిందే ప్రేమ ప్రేమ ప్రేమ, అంతేగాని ద్వేషము, శిక్షించడము ఇవేం చేయడు. కానీ పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు తల్లిదండ్రులు, కానీ తప్పుడు అడుగులు వేస్తుంటే మాత్రం తంతారు. అలా ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్పింది మంచి ధర్మానికి హాని చేసినప్పుడు మాత్రం వచ్చి కొడతాడు. అప్పుడు ఆ శిక్షలో కూడా ప్రేమ ఉంటుంది, అంతేగాని ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ ఎస్ అ పనిష్మెంట్ తప్ప కన్విక్షన్ కాదు, జైల్లో పడేయడం కాదు. నిజంగా దేవుడు ఎందుకు మనల్ని కరుణిస్తాడో, ఎందుకు శిక్షిస్తాడో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.